జమ్మూ కాశ్మీర్లోని సోనామార్గ్పై అవలాంచ్ విరుచుకుపడింది. సీసీ కెమెరాల్లో అవలాంచ్ దృశ్యాలు రికార్డయ్యాయి. సోనామార్గ్లోని అనేక భవనాలను అవలాంచ్ కమ్మేసింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని సోనామార్గ్పై అవలాంచ్ విరుచుకుపడింది. సీసీ కెమెరాల్లో అవలాంచ్ దృశ్యాలు రికార్డయ్యాయి. సోనామార్గ్లోని అనేక భవనాలను అవలాంచ్ కమ్మేసింది. ఈ ఘటనలోని ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో కలకలం రేగింది. ఇండియన్ పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ అన్లోడింగ్ చేస్తుండగా మంటలు ఎగిసిపడ్డాయి. భయంతో పెట్రోల్ బంక్ సిబ్బంది పరుగులు తీశారు. సకాలంలో స్పందించడంతో పేను ప్రమాదం తప్పింది. కాకినాడ జిల్లా సామర్లకోటలో కలకలం రేగింది. ఇండియన్ పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ అన్లోడింగ్ చేస్తుండగా మంటలు ఎగిసిపడ్డాయి. భయంతో పెట్రోల్ బంక్ సిబ్బంది పరుగులు తీశారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. కాకినాడ జిల్లా సామర్లకోటలో కలకలం రేగింది. ఇండియన్ పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ అన్లోడింగ్ చేస్తుండగా మంటలు ఎగిసిపడ్డాయి. భయంతో పెట్రోల్ బంక్ సిబ్బంది పరుగులు తీశారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్ లో ఓ మహిళా కానిస్టేబుల్ పై డ్రగ్స్ ముఠా దాడికి పాల్పడింది. పట్టణంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సౌమ్య డ్రగ్స్ ముఠాను అడ్డుకుంటున్న సమయంలో ఆమెను కారుతో ఢీకొట్టారు. కుప్పకూలిన సౌమ్యకు వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది సిపిఆర్ చేసి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి సిఐ స్వప్నతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్లో డ్రగ్స్ ప్లెడ్లర్లని పట్టుకునే ప్రయత్నం లోపల అయితే కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. అయితే మెరుగైన వైద్య చికిత్స కొరకు హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. అక్కడే డ్యూటీలో ఉన్నటువంటి అయితే సిఐ స్వప్న మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, అయితే ఎప్పుడు సమాచారం వచ్చింది మీకు? ప్లెడ్లర్ల గురించి ఎప్పుడు సమాచారం వచ్చింది? ఎన్ని గంటలకు మీరు బయలుదేరే ప్రయత్నం చేశారు? మాకు మార్నింగ్ నుంచి ఉందండి సమాచారం. మాకు 3 o'clockకి మాత్రం వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు అనేది తెలియగానే మేము 3 నుంచి
బైక్స్ మీద, మా అఫీషియల్ వెహికల్ మీద, పర్సనల్ వెహికల్ మీద రష్ అవ్వడం జరిగింది. గతంలో కూడా ఈ యొక్క నిజామాబాద్ సర్కిల్ లోపల గతంలో కూడా ప్లెడ్లర్ల పైన ఇలాంటి మాదక ద్రవ్యాలు సప్లై చేస్తున్న వాళ్ళపైన కేసులు గిట్ట ఉన్నాయి, అనేక కేసులు గిట్ట ఉన్నాయి. ఈ కేసు కూడా మీకు తెలిసిందే ఉందా మేడం? అంటే ప్రజెంట్ అయితే వచ్చే ముందు ఎవరు తీసుకొస్తున్నారనే తెలియదండి, బట్ కార్లో మాత్రం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనే విషయం మాకు తెలుసు. వచ్చిన తర్వాత వాళ్ళ మీద పాత కేసులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం జరుగుతుంది జనరల్గా. అప్పుడు ఎంతమంది ఉన్నారు మేడం ఈ సౌమ్యతో పాటు? మీరు గిట్ట అక్కడ ఉన్నారా? ఎట్లా ఏమైంది మేడం? మేము ఎప్పుడు వెళ్ళినా అండి 10 to 15 మెంబర్స్ వెళ్తామండి. ఆ రోజు కూడా ఈ 2 బైక్స్ మీద వెళ్ళాము, 2 కార్లలో వెళ్ళాము. ఆల్మోస్ట్ 10 to 13 మెంబర్స్ ఉన్నాం ఆ రోజు, ఇన్సిడెంట్ జరిగిన రోజు కూడా. కాకపోతే ఇది అన్ఫార్చునేట్, ఎక్స్పెక్ట్ చేయలేదు, జరగడం జరిగింది అంతే. ఎన్ని గంటలకు మేడం? ఎన్ని గంటలకు అయింది? ఈమె అక్కడ డ్యూటీ చేస్తున్న క్రమం లోపల ఎట్లా జరిగింది ఈ యాక్సిడెంట్? ఎట్లా జరిగింది? 6 నుంచే మేము వాళ్ళ కార్ని ఫాలో అవుతున్నామండి. వాళ్ళ కార్ ఏంటంటే ఈ ప్లేసు ఆ ప్లేస్ ఈ ప్లేస్ అని ఒక దగ్గర ఆపరు కదా, సో ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని చెప్పేసి తిప్పుతున్నారు. లాస్ట్కి మాధవనగర్ చెరువు దగ్గర ఆగడం జరిగింది. ఆగిన వెంటనే వాళ్ళ కార్ ఆపారు కాబట్టి వాళ్ళ కార్ని బ్లాక్ చేద్దామని చెప్పేసి మేము ముందుకెళ్ళేసి ఆపేసాం. ఆపగానే ముందు డ్రైవర్ సీట్లో ఉన్న డ్రైవర్ మమ్మల్ని వేసేసాయి. ఇద్దరు దిగేసి వాళ్ళకి డౌట్ వచ్చింది కార్ ఆపగానే, సో వాళ్ళు పారిపోవడానికి ట్రై చేస్తే వాళ్ళని పట్టుకున్నారు. సౌమ్య దిగి ఇక్కడ కార్ దగ్గర వెయిట్ చేస్తుంది కదా, వాళ్ళు వెంటనే హిట్ చేయడం జరిగింది ఆ డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి. కార్ని ఆపే ప్రయత్నం సౌమ్య చేసింది. సౌమ్య వెనుక నేను ఉండడం జరిగింది. అది అంటే సౌమ్యతో పాటు ముందు కానిస్టేబుల్స్ ఉన్నారు, కానీ కానిస్టేబుల్స్ పరిగెత్తారు. సౌమ్య కూడా వాళ్ళ వెనుక పరిగెత్తకుండా ఇక్కడ వెయిట్ చేస్తుంది కార్ మూవ్ కాకుండా. సో అదే క్రమంలో కార్ మూవ్ చేసి డైరెక్ట్గా పొట్ట భాగంలో హిట్ చేసి చేయడంతో కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత కొంచెం యాక్సిలేటర్ చేస్తారు కదండి, దానివల్ల హిప్ భాగంలో వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చింది. ముందు ప్లేస్ లేకపోవడం వల్ల మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది. అక్కడ సంఘటన స్థలంలోనే అయితే ప్రథమ చికిత్స అందించారంటూ కూడా చెప్తున్నారు. అవునండి, అంటే తను షాక్కి గురవడం వల్ల బ్రీత్ ఆపేయడం జరిగింది. వెంటనే నేను సిపిఆర్ చేయడంతో బ్రీత్ రావడం, వెంటనే అక్కడ ఉన్న అందరు గుమికూడంతో 10 నిమిషాల్లోనే పక్కనే ఉన్న ప్రుడెన్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అదే ఇదే శాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా రావడం జరిగింది. నిన్న ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకోవడం జరిగింది. మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది మేడం? అయితే క్రిటికల్గా ఉందా లేకుంటే ఎలా ఉంది? నార్మల్గా వైద్యానికి సహకరిస్తుందా? వైద్యానికి సహకరిస్తుందండి. చిన్న అమ్మాయి 24 years. సో మల్టిపుల్ డ్యామేజెస్ అయినప్పటికీ కూడా మేము తీసుకొచ్చినప్పటికీ ఇప్పటికీ కండిషన్ డే బై డే ఇంప్రూవ్ ఉంది అని చెప్తున్నారు. మార్నింగ్ నిమ్స్ డైరెక్టర్ గారు కూడా అదే చెప్పారు. నెఫ్రాలజిస్ట్లో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు కదండి, వాళ్ళందరూ కూడా డే బై డే ఇంప్రూవ్ ఉందని చెప్తున్నారు. బట్ స్టిల్ క్రిటికల్ అని చెప్తున్నారు. రికవర్ అవుతుందని మాకు హోప్ ఉందండి, తను రెస్పాండ్ అవుతున్న విధానాన్ని బట్టి. అంటే ఈరోజు స్లోలోకి వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇంకా ఎంత టైం పట్టవచ్చు మేడం కనీసంగా? అంటే ఆమె మళ్ళీ డ్యూటీకి వచ్చి మొత్తం టోల్గా ఇదేటాలకు ఇంకెంత సమయం పట్టవచ్చు? అది నాకు తెలియదండి, డాక్టర్సే చెప్తారు. బట్ నేనైతే తను రికవర్ అవుతుందని నేను చాలా హోప్తో ఉన్నాను. ఏమంటున్నారు మరి వాళ్ళ పేరెంట్స్ కూడా? మీరు ఏ విధంగా ధైర్యం చెప్తున్నారు? పేరెంట్స్ చాలా అమాయకులు అండి, ఇన్నోసెంట్ ఫ్యామిలీ వాళ్ళు. మా అమ్మాయి బతికి బయటపడితే చాలు అనేది ఉన్నారు. మేమందరం కూడా అదే కోరుకుంటున్నామండి. మా ఎక్సైజ్ శాఖ, గవర్నమెంట్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాం తనకి. ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా తనకి ఎప్పటికీ అండగా ఉంటామండి. ఎస్, ఇది ఖచ్చితంగా విధి నిర్వహణలో మాత్రం భాగంగానే ఈ విధమైన యాక్సిడెంట్కు గురైంది కాబట్టి తను తొందరగా కోలుకొని మళ్ళీ విధిలోకి రావాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ అమర్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్. మేడారం మహాజాతర ఘట్టం మొదలైంది. నేటి నుంచి 31 వరకు జరిగే వనజాతరకు భారీగా భక్తులు వస్తుండటంతో గద్దెల ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మేడారం గద్దెల వద్ద నుంచి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. సమ్మక్క గద్దెల వద్ద భక్తులు ఇప్పటికే భారీగా చేరుకుంటున్నారు. ఇటు భారీగా భక్తులు వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఎవరిని కూడా ఇటు గద్దెల ప్రాంగణంలోకి రానివ్వట్లేదు. ఎందుకంటే వస్తున్న భక్తులు కూడా సమ్మక్క సారలమ్మలకి మొక్కులు చెల్లించాలనే ఉద్దేశంతో వారు తీసుకొచ్చిన బెల్లాన్ని, ఆ కొబ్బరిని, మొత్తం కొబ్బరికాయలు కూడా గద్దెల మీదకి విసిరేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎవరిని కూడా గద్దెల మీదకి అలో చేయొద్దని చెప్పేసి అయితే ఒక పక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ కంకవనంలో కొలువై ఉన్న సమ్మక్క అమ్మవారు ఇక్కడ ఉన్నారు. సమ్మక్క సారలమ్మ మహాజాతరకు మొదటి ఘట్టం మొదలవబోతుంది. ఇటు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల మీదకి చేరుకుంటారు. 29న మన
సమ్మక్క కూడా చిలకలగుట్ట నుంచి గద్దెల మీదకి చేరుకుంటారు. ఆ తర్వాత 30న గద్దెల మీద నుంచి భక్తులకి మొక్కులు తీర్చుకోవడానికి అమ్మవార్లు దర్శనమిస్తారు. అంతేకాదు 31న తిరిగి అమ్మలు వనానికి వెళ్ళే పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం భారీగా భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొంత వాలంటీర్స్ కూడా ఇక్కడ సర్వీస్ అందిస్తున్నారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భక్తులకి ఇక్కడ గద్దెల ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఇక్కడ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కొంత వాలంటీర్ సర్వీస్ చేస్తున్నారు. మనతో ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? సార్ మేము కాకతీయ యూనివర్సిటీ పరిధి నుంచి ఎన్ఎస్ఎస్ సేవా తరఫున మేము వచ్చాం సార్. మా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు వచ్చేసి ప్రొఫెసర్ ఈశ్వర్ నారాయణ గారు. మొత్తం మా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 40,000 మంది విద్యార్థులు ఉండగా ఈ ఒక క్యాంప్కి 400 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి 400 మందిని విద్యార్థులను మా వాలంటీర్లను సేకరించుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మొత్తం కూడా ఈ యొక్క మెగా క్యాంప్లో భాగంగా 400 మంది విద్యార్థులతో పాటు 20 మంది ప్రోగ్రామ్ అధికారులు పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క 1 వీక్ ప్రోగ్రాంలో మా యొక్క వాలంటీర్స్ సమ్మక్క గద్దెల దగ్గర, సారేలక్క గద్దెల దగ్గర, అదేవిధంగా జంపన్న గద్దెల దగ్గర క్యూ లైన్స్లలో, జంపన్న వాగు నుంచి వచ్చే క్యూ లైన్స్లలో వాటర్ సప్లై చేయడం కావచ్చు, అదేవిధంగా బస్టాండ్ నుంచి వచ్చే క్యూ లైన్లో వాటర్ సప్లై చేయడం కావచ్చు, మిస్సింగ్ క్యాంప్లో ఎవరైనా మిస్ అయిన వాళ్ళని తీసుకెళ్ళి ఒక మిస్సింగ్ క్యాంప్లో చేర్పించడం కావచ్చు, అదేవిధంగా జంపన్న వాగులో చాలామంది తెలియక నీళ్ళల్లో దిగుతుంటారు, కొంచెం లోతట్టు ప్రాంతం కూడా ఉంటుంది. సో వాళ్ళని హెచ్చరికలు చేయడం కావచ్చు, వాళ్ళని రక్షించడం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు కూడా మేము ఇదివరకు చేశాము. ఇక ముందు కూడా ఇంకో శనివారం వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పేసి మా ప్రొఫెసర్ ఈశ్వర్ నారాయణ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా చేస్తున్నాము. ఆ తల్లుల ఆశీర్వాదం వల్ల ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, పీజీ పిల్లలు, అన్ని రకాలమైన పిల్లలు కూడా వచ్చారు. ఈ సేవ వల్ల వాళ్ళకి ఏంటంటే ఒక సేవా భావం ఏర్పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా మెయింటైన్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సో ఎలా మనము ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మన లోపల ఉన్న నైపుణ్యాలను వెలికి తీసుకోవాలి, ఎలా కలిసికట్టుగా పనిచేయాలి, టీమ్ మేనేజ్మెంట్, ఇట్లాంటివన్నీ కూడా మనకు పిల్లలకు నేర్చుకోవడం చాలా జరుగుతుంది అనమాట. ఇది ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఇటు మేడారం పరిసర ప్రాంతాల్లో అయితే అనేక రెస్క్యూలతో పాటు ఇటు వారికి వస్తున్న భక్తులకి వారికి సహాయం అందిస్తున్నకైతే ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్నారు. అంతేకాదు మనం చూడవచ్చు ఇక్కడ సమ్మక్క గద్దె నుంచి భక్తులు సారలమ్మ గద్దెకు కూడా వెళ్తున్న పరిస్థితి. భారీగా భక్తులు ఇప్పటికే గద్దెల ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇటు సమ్మక్కతో పాటు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకొని ఇక్కడ నుంచి వారు మొక్కులు చెల్లించి కుటుంబ సమేతంగా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతరకి కోట్లాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ముందస్తుగా భక్తులు భారీగా వస్తున్నప్పటికీ ఈ 4 రోజులు కూడా కోట్లాది మంది భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు మాత్రం మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే అటు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. వస్తున్న భక్తులకు అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తట్లేదు. సమ్మక్క సారలమ్మ మహాఘట్టంలో అయితే కోట్లాది భక్తులు పాల్గొనే నేపథ్యంలో మొత్తం జిల్లా యంత్రాంగంతో పాటు అన్ని శాఖలు కూడా సమన్వయంతో మహా జాతరను సక్సెస్ చేయడానికి అందరూ అధికారులు కూడా నిమగ్నమై ఉన్నారు. కెమెరామెన్ సందేశ్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, మేడారం. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో రాజ్ న్యూస్ క్యాలెండర్ను కలెక్టర్ రాజర్షిషా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆవిష్కరించారు. అనంతరం రాజ్ న్యూస్ సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కలీం, పలువురు రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సరే అశోక్ సరే అశోక్ సరే
కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో రాజ్ న్యూస్ క్యాలెండర్ను శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆవిష్కరించారు. అనంతరం రాజ్ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనతి కాలంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఛానల్గా రాజ్ న్యూస్ ఎదగడం అభినందనీయమన్నారు. సత్యం, సమాజహితం, బాధ్యతాయుతమైన వార్తల ప్రసారంలో ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నదని సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలు ఉన్నాయి. ఇందులో భాగంగా రాజ్ న్యూస్ అనేటువంటి ఒక ఛానల్ జనమానసాలలో అత్యంత అభిమానాన్ని మరియు ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ఒక మాధ్యమం. దీని ద్వారా మన 2026వ సంవత్సరం క్యాలెండర్ను దాన్ని ఇటు ధార్మికంగా మరియు లౌకికంగా ఆంగ్లపరంగా 2 కలిపి చేసినటువంటి క్యాలెండర్ ఈరోజు విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. ఇది అందరికీ ఉపయోగపడని మరియు ఈ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి అందరికీ కూడా భగవంతుడు ఈ 2026వ సంవత్సరం అందరికీ శుభాన్ని సమర్పించుగాక. శ్రీ గురు. మార్కాపురంలో రాజ్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆవిష్కరించారు. రాజ్ న్యూస్ ఛానల్ నూతన సంవత్సరంలో మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తూ ప్రజల పక్షాన నిలబడే మీడియాగా ముందుకు సాగాలని జేసీ ఆకాంక్షించారు. సమాజంలో జరుగుతున్న మంచి చెడులను నిష్పక్షపాతంగా ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఫ్లైఓవర్ పిల్లర్ను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 2 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. మృతులు వనపర్తికి చెందిన సాయి వరుణ్, నిఖిల్గా గుర్తించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఫ్లైఓవర్ పిల్లర్ను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 2 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. మృతులు వనపర్తికి చెందిన సాయి వరుణ్, నిఖిల్గా గుర్తించారు. సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. దీపిక, అయితే అతివేగం 2 ప్రాణాలని బలి పొంది అదేవిధంగా 3 విద్యార్థులకు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన మేడిపల్లి పిఎస్ పరిధిలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. అయితే పిల్లర్ నంబర్ 97 వద్ద ఘోర ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. 8 మంది బోడుపల్లి నుండి ఐటీ పోచారం వైపు కారులో ప్రయాణిస్తున్నారు. టీఎస్ 30G188 అనే కారులో ప్రయాణిస్తున్నారు. కార్ డ్రైవర్ తన వాహనాన్ని అతి వేగంగా నడిపి పిల్లర్ ని ఢీకొట్టడం జరిగింది.
ఒక్కసారిగా కారు తునాతునకలైంది. అందులో అయితే ముందర కూర్చున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన ఆ వ్యక్తులు అయితే సాయి వరుణ్, నిఖిల్ గా తెలుస్తుంది. అయితే మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వెంకటేష్, రాజేష్, యశ్వంత్ అనే ముగ్గురు గాయపడ్డారు. అయితే ఉట్టబడిన స్థానికులు గమనించి ఆ స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారు. స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక గాయపడిన వారిని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మృతదేహాలని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతివేగమే కారణమా లేదంటే వీళ్ళు ఏదైనా మద్యం సేవించి ఉన్నారా అనే కోణం లోపల ఆ పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. మెయిన్ గా చూసుకునే కనుక అతివేగంతో వచ్చేసి ఆ పిల్లర్ ని ఢీకొట్టడం చేత ఆ కారు మొత్తం బాగా ముందు భాగం చూసుకునే కనుక అయితే డ్యామేజ్ తీవ్రతను బట్టి అది వేగంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ఇంకా ముగ్గురు